నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వామపక్షాల నాయకులు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గతంలో కార్మికులు బ్రిటిష్ కాలం నుండి ప్రభుత్వాలతో పోరాడి సాధించుకున్న హక్కులను 44 చట్టాలను నేడు 4 కోడ్స్లో కుదించి కార్మికులు సాధించుకున్న హక్కులను హరించి వేసిందని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ యొక్క దేశవ్యాప్త సమ్మెకు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, వాళ్ళ కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇలా బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి ఇలా ఏదైతే 44 కోళ్ళు ఉన్నాయో వాటిని కొనసాగించాలని చెప్పి 4 కోళ్లను రద్దు చేయాలని చెప్పి కార్మికులు, అన్ని వర్గాల కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి కార్మిక వర్గం అంతా ఏకతాటికి వచ్చి సమ్మె చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశ కార్మిక వర్గపైన, శ్రమజీవులపైన తన దాడిని తీవ్రతరం చేయడం అనేది జరిగింది. అనేక సంవత్సరాలుగా కార్మికులు పొందుతున్నటువంటి కార్మిక చట్టాల ఫలితాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకురావడం అనేది జరిగింది. ఈ లేబర్ కోడ్లు కనుక అమలు జరిగితే ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలో ఒక పరిశ్రమ పేలుల్లో జరిగినటువంటి ఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. అట్లనే రైతులు, కూలీలు, శ్రామిక ప్రజలందరూ 9వ తారీఖు రోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు రావాలి, పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉన్న బీజేపీ ప్రభుత్వం 50 కోట్ల కార్మిక వర్గానికి ఉరితాళ్లు మరణ శాసనంగా బీజేపీ ప్రభుత్వం తయారైంది. ఎందుకంటున్నామంటే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ కార్మిక రంగాన్ని మరొకసారి తుంగల తొక్కడానికి సంసిద్ధంగా బీజేపీ ప్రభుత్వం ముందుకు. బీజేపీ ప్రభుత్వం తన ఆలోచనను వెంటనే విరమించుకోవాలి. అలా విరమించుకునే ఖచ్చితంగా ఉద్యమాన్ని కొనసాగిస్తాం, మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం, వామపక్ష పార్టీలు ఏకమవుతాయి. కాబట్టి రేపు జరగబోయే సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు, కార్మిక వర్గం, దాంతోపాటు అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని, ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, అందరూ కూడా కలిసి రావాలని వామపక్ష పార్టీలుగా మేము పిలుపునిస్తా ఉన్నాం. చెన్నూరు పట్టణంలో పోలీసులు ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిఐ దేవేందర్ రావు మాట్లాడుతూ, వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధృవీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదు. కాబట్టి ఇన్సూరెన్స్ గడువు ముయ్యక ముందే దానిని రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వడం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం చేసే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు చెన్నూరు పట్టణంలో పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ దొంగతనాలు అనేటి నంబర్ ప్లేట్ లేకుండా ఈ మధ్యకాలంలో స్నాచింగ్ దొంగలు దొంగతనంలో పాల్గొనడం చేయడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చెన్నూరు పట్టణంలో నిర్వహించడం జరిగింది. నంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వెహికల్స్ను, తర్వాత కొన్ని మైనర్స్ కూడా డ్రైవింగ్ చేస్తున్న వెహికల్స్ను, తర్వాత వ్యాలిడిటీ, ఈ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అయిపోయిన వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేయడం ద్వారా అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ ఉన్న వాటిని పంపించడం జరిగింది. డాక్యుమెంట్స్ లేకుండా, లైసెన్స్ లేకుండా మైనర్స్ డ్రైవ్ చేసిన వాటిని, తర్వాత నంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వాటిని, వ్యాలిడిటీ లేని వాటిని, తర్వాత చెక్ రిపోర్ట్ రాసి ఆర్టీకి పంపించడం జరుగుతుంది. ఎవరు కూడా లైసెన్స్ లేకుండా కానీ మైనర్లకు ఇవ్వడం కానీ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నస్పూర్ ఏరియా సీతారాంపల్లి శివార్లో తాను ఎవరి భూమి కబ్జా చేయలేదని, నస్పూర్కు చెందిన ఎంబాలాచారుల వద్ద తాను వారి కుటుంబ సభ్యుల ఆమోదంతోనే 38 గుంటల భూమిని కొనుగోలు చేశానని కాంగ్రెస్ నేత సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధు పేర్కొన్నారు.
నస్పూర్లో ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుడు మాజీ కౌన్సిలర్ బేర సత్యనారాయణ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బేర సత్యనారాయణ తన వ్యక్తిత్వాన్ని మార్చి విచక్షణ కోల్పోయి వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. వెంకట మురళీధర్రావు నస్పూర్కు చెందిన సీనయ్య అయ్యగారికి ఇచ్చిన భూమిని ఆయన కుమారుడు ఎంబలాచారులు వద్ద 38 గుంటల భూమిని తాను వారి కుటుంబ సభ్యుల ఆమోదంతో కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇందులో ఎలాంటి ప్రలోభాలు కానీ ఆక్రమణ కానీ జరగలేదన్నారు. తాను దళితుల భూమి ఆక్రమించినట్లుగా చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదన్నారు. 2008లో కొనుగోలు చేసిన భూమిపై ఇప్పుడు మాట్లాడడం అంటే తనపై తప్పుడు ఆరోపణలు చేయడమేనని అన్నారు. 2011లో రాకం నారాయణ చదును చేస్తున్న 10 గుంటల భూమిని ఆక్రమించుకోవడానికి బేర సత్యనారాయణ కుట్ర చేశారని, ఈ క్రమంలో ఆయన గాజుల విజయలక్ష్మి, తిప్పని పద్మలపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. తాను భూకబ్జాలకు పాల్పడినట్లుగా నిరూపిస్తే తన భూమి మొత్తం ఇస్తానని ధర్నిమధు పేర్కొన్నారు. భూముల కబ్జాపై ఈ నెల 5న బేర సత్యనారాయణ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాను ఎవరి భూమి కబ్జా చేయలేదని, తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మాజీ కౌన్సిలర్ బేర సత్యనారాయణ నిన్న నా పైన అనేక ఆరోపణలు చేసిండు. మరి ఏదైతే నేను సిద్ధరాంపల్లి నుంచి తరిమి కొట్టిరని, సర్వే నెంబర్ 6లో నేనేదో అయ్యగార్ల భూమి కబ్జా చేసిందని, అదేవిధంగా సర్వే నెంబర్ 8లో దళితుల భూమి కబ్జా చేసిందని చెప్పేసి మాట్లాడిండు. అసత్య ఆరోపణ ఇవన్నీ కూడా. సీతారాంపల్లి ప్రజలు ఉన్నారు కదా, సత్యనారాయణ వినడస్తావు రా సీతారాంపల్లికి. మరి సీతారాంపల్లి గ్రామ ప్రజల సమక్షంలో మరి నువ్వు నేను ఇద్దరం కలిసి అడుగుదాం, మరి నన్ను ఊళ్ళో నుంచి ఎవరెళ్ళ కొట్టిరో మరి నువ్వు అక్కడ నిరూపణ చేయాలి. అంతేకాకుండా సర్వే నెంబర్ 6లో ఏదైతే నువ్వు నా పైన ఆరోపణ చేసినావో అది అయ్యగారు సీనయ్య అనే వ్యక్తిది 3080 పట్టా. 3080 పట్టాదారు 38 గుంటల భూమి ఆయనకు పట్టా జీవి మురళీ మనోహర్ రావు గారి దగ్గర నుంచి వచ్చింది. అది 1982లో ఆయనకు వచ్చింది. అప్పటి నుంచి మా గ్రామవాసులందరూ కొంతమంది రైతులు ఆ భూమిని సాగు చేస్తూ నీకు వడ్లయితే వడ్లు, బియ్యం అయితే బియ్యం ఎవరైతే సీనయ్య గారు ఉన్నారో అతనికి ఇవ్వడం జరిగింది. 2008లో అప్పటికే మాకు అక్కడ రైస్ మిల్ ఉన్నది. 2008లో ఆ భూమి ఆ సీనయ్య గారి వారసులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మకానికి పెడితే మా గ్రామంలోని 2-3 పెద్ద మనుషులను తీసుకొని పోయి ఆ భూమి మరి 70,000 రూపాయలకు కొనుగోలు చేసి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా మీకు కొనుగోలు చేయడం జరిగింది. మనం అంటున్నావు పూజారిని పూజ ఉందని చెప్పేసి మరి తీసుకొని వెళ్ళామని చెప్పేసి. మరి ఆయన చనిపోయి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. మరి చనిపోకముందు నీ దగ్గరికి వచ్చి మరి ధర్నిమధు వాళ్ళ కుటుంబం నన్ను ఈ రకంగా తీసుకుపోయారని చెప్పేసి నీకు చెప్పిరా వాళ్ళు? ఏదైతే వాళ్ళ వారసులు ఉన్నారు కదా, మరి వాళ్ళు పూజారులే కదా, దేవునికి పూజ చేసే వాళ్ళమే కదా, మన దేవుని భక్తులమే కదా, ఎక్కడ ప్రమాణం చేయడానికైనా సిద్ధం. ఆ భూమిని బాజాప్తుగా డబ్బులు ఇచ్చి కొనుక్కున్న మాట వాస్తవం. మరి ఎవరైతే పూజారులను తీసుకొని వస్తా అన్నావో ఆ పూజారులను నువ్వు తీసుకొని రావాలి. వాళ్ళు కూడా ఈ ధర్ని మధుకర్ వాళ్ళ కుటుంబం మాకు ఎలాంటి సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పేసి నువ్వు అక్కడ ప్రమాణ పూర్తిగా వాళ్ళతో చెప్పియాలని చెప్పేసి నేను ఈ యొక్క సమావేశం ద్వారా నేను చెప్పదలుచుకున్నా. ఏదైతే సర్వే నెంబర్ 8 ఉన్నదో మరి దళితుల భూమి అంటున్నావు, మోకపైన సాగు చేసుకున్న వాళ్ళు, మోకపైన పట్టాదారులు ఎవరెవరైతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇదే 2007లో మరి ఆ భూమిని మేము కొనుగోలు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమే మోక మీద ఉన్నాం. ఏదైతే నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నన్ను ఆ భూమిలో కాంపౌండ్ నేను ఏదైతే పెట్టుకున్నా అని చెప్పేసి నువ్వు అంటున్నావు, అదంతా అసత్య ఆరోపణ. నేను కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవుతా అని తెలుసుకున్న తర్వాత కొంతమంది నీ టీఆర్ఎస్ గుండాలు కావలసుకొని పనిగట్టుకొని రోడ్డు కింద పైన రికార్డు పరంగా ఏదైతే ఉన్నదో ఆ రికార్డును తీసుకొని వచ్చి నువ్వు అక్కడ బిల్లలు పలుకొట్టించారు నీ టీఆర్ఎస్ పార్టీ గుండాలు. మరి సర్వే నెంబర్ 23లో గాజుల విజయలక్ష్మి భూమి మరి రాకం నారాయణ దగ్గర కొనుక్కుంటే ఆ భూమిని నువ్వు కబ్జా చేసినావు. రాకం నారాయణ భార్య పేరు మీద విరాసత్ అయిన తర్వాత వాళ్ళ భార్యకు వేరే భూమి రిజిస్ట్రేషన్ అని నమ్మబలికి వాళ్ళని తీసుకొని పోయి ఆ భూమిని నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకొని నీ ఆధీనంలో తెచ్చుకున్నావు. అప్పుడు నువ్వు ఎంపీపీవి. వాళ్ళు నీతో తట్టుకోలేక నీ మీద గెలవలేక కోర్టును ఆశ్రయిస్తే మరి అక్కడ ఏదైతే నువ్వు ఇల్లు నిర్మించినవో ఆ ఇల్లు కూడా డిస్మెటల్ ఆర్డర్ వచ్చింది. డిస్మెటల్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా నువ్వు వాళ్ళని మోక మీదకి పోనీయకుండా నానా రకాలుగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం కాదా? మరి తిప్పని లచ్చయ్య దగ్గర మరి సర్వే నెంబర్ 43లో నువ్వు 43/1 ఏదైతే 38 గుంటల భూమి మరి నువ్వు కొనుగోలు చేసినావు. మరి పార్టీ ప్రెసిడెంట్ అక్కూరు సుబ్బయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినావు. మోకపైనకి వెళ్ళినావు. నువ్వు కొనుగోలు చేసిన సమయంలో వాళ్ళకు దొంగ చెక్కులు ఇచ్చినావు. 10 లక్షల రూపాయలని కొన్నావు. 4 లక్షల రూపాయలు ఇచ్చి 6 లక్షల రూపాయలు నువ్వు చెక్కు రూపకంగా వాళ్ళ చెక్కులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. ఆ భూమి వేరే వాళ్ళకి అమ్ముకున్నావు. అమ్ముకున్న తర్వాత అదే సర్వే నెంబర్లో రొడ్డరాయేశం అనే వ్యక్తికి అక్కడ 10 గుంటలు ఉంటే ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి నువ్వు ఇక్కడ మరి రొడ్డరాయేశం భూమిని ఆక్యుపై చేసుకొని రొడ్డరాయేశంతో ఎవరెవరైతే వాళ్ళ పార్ట్నర్లు ఉంటారో వాళ్ళు బీసీ కులానికి చెందిన వాళ్ళు కాబట్టి
వాళ్ళను నానా రకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళందరిపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించినమాట వాస్తవం కాదా? అంతేకాకుండా చిలువేరు రాజయ్య భూమి 3 ఎకరాల భూమి దనిశెట్టి ఆశాలు వాళ్ళ కుటుంబ సభ్యులందరి దగ్గర నుంచి కొనుగోలు నువ్వు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నావో దానికంటే 10 సంవత్సరాల ముందు వాళ్ళు కొనుగోలు చేసి మొక్కపైన సాగు చేసుకున్న మాట రామ్నగర్ ప్రజలకు తెలియదా? ఏఎస్ఆర్ నగర్ ప్రజలకు తెలియదు? రాష్ట్రంలోని దళితులను విడదీసి విచ్ఛిన్నం చేసేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేపట్టాయని నేతకాని మహర్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్ర బైపాస్ రోడ్డులో గల హరిత రిసార్ట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన నేతకాని మహర్ చైతన్య సదస్సును జిల్లా కేంద్రం హరిత రిసార్ట్లో నిర్వహించనుందామని, ఈ సమావేశానికి రాష్ట్ర గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ ను ఆహ్వానిస్తున్నామని, ఈ సదస్సుకు నేతకాని మహర్లో అందరూ హాజరై జయప్రదం చేయాలని నేతకాని మహర్ రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ అన్నారు. ఈ సదస్సులో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చర్చించి తీర్మానం చేయబడుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ వెనక్కి తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతకాని మహర్ కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో హరిత ఫంక్షన్ హాల్లో నేతకాని మహర్ చైతన్య సదస్సు అనేటువంటి పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సదస్సులో భాగంగానే ఈరోజు అటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ వల్ల దళిత సమాజం మొత్తానికి దరిద్రంగా అమలు చేయాలని చెప్పేసినటువంటి జడ్జిమెంట్ కూడా ఉంది. మరి వర్గీకరణ చేసిన తర్వాత మరి ఒక పక్క వర్గీకరణ చేసినటువంటిది ఏదైతే ఉందో మరి క్రిమినల్ కూడా ఎందుకు అమలు చేయడం లేదు? అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఎలాంటి హక్కులు కూడా లేవు. అంటే ఏది వర్గీకరణ చేయాలన్నా, ఒక కులాన్ని తీసేయాలన్నా, ఒక కులాన్ని చేర్చాలన్నా, ఏది చేయాలనుకున్నా పార్లమెంటు ద్వారా చట్టం ద్వారా చేయాలంటే ఏదైతే మాదిగ సామాజిక వర్గానికి చెందిన మందకృష్ణ చెప్పినట్టు విధంగానే మరి అందులో ఉన్న కులాల్లో కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కేవలం ఎవరి కోసం కాదు, ఒకవేళ వర్గంగా మేము ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మరి వర్గీకరణ ఏదైతే అమలు చేశారో ఈ క్రిమినల్ కూడా అమలు చేయండి అని చెప్పేసి దానిలో బాగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా 20 తారీఖు నాడు చైతన్య సదస్సు అనేటువంటి ఈ మంచిర్యాల జిల్లా కేంద్రం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో కూడా మాల జాతి సమాజానికి చెందినటువంటి ఒక ముఖ్య నాయకులు, అదేవిధంగా ఏదైతే మన ఇప్పుడు ప్రజెంట్గా మన మినిస్టర్ అంటే గనుల శాఖ అదే కార్మిక శాఖ మినిస్టర్ అయినటువంటి మరి గడ్డం వివేక్ గారిని కూడా మేము పిలుస్తూ ఉన్నాం. మినిస్టర్ కూడా హాజరవుతూ ఉన్నారు. మేము వారి కూడా విన్నవిస్తూ ఉన్నాం. అతను కూడా కొట్లాడుతూ ఉన్నారు. ఈ దళిత జాతిని విచ్ఛిన్నం చేయకండి, దళిత జాతిని ఐక్యంగా ఉంచి వారికి కావాల్సినటువంటి హక్కుల కొరకు వాళ్ళకి ఏవైనా అయితే ఈరోజు బీసీ వాళ్ళు కూడా కొట్లాడుతూ ఉన్నాం. మీ పార్టీ అడగడం కాదు, బిచ్చమి తప్పుతా ఉన్నాం, రిజర్వ్ అడుగుతూ ఉన్నామా? మేమెంతో మాకంత ఇవ్వండి. ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, మైనార్టీ అయినా, ఓసీ అయినా, జనాభా ఎంత ఉన్నా ప్రతిపాదన మీద మీరు రిజర్వేషన్ చేయాలి తప్ప మీరు కావాలని చెప్పేసి ఓట్ల రాజకీయం రద్దు చేసి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. లక్షపేట పట్టణంలోని హనుమంతపల్లి గ్రామంలో పోచమ్మ బోనాల జాతరను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పోచమ్మ దేవాలయం నిర్మించి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా పోచమ్మ దేవతకు అలంకరణ చేసి బోనాలు మొక్కులు సమర్పించారు. పాడి పంట, ఊరు, చిన్న పెద్దలు సుఖ సంతోషాలతో ఉండాలని పోచమ్మ దేవత మొక్కులు చెల్లించారు. కుల మతాలకు అతీతంగా ఈ పోచమ్మ బోనాల కార్యక్రమంలో అందరూ పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం ఇదే ఆషాఢ మాసంలో పోచమ్మ తల్లి దేవతకు బోనాల మొక్కులు చెల్లించుకుంటామని తెలిపారు. ఈ రోజున గ్రామ ప్రజలందరూ హనుమంతపల్లి గ్రామ ప్రజలందరూ కలిసి బోనాల పండుగ జరుపుకోవడం జరిగింది. ఇంతకుముందు 12 సంవత్సరాల ముందు మా గ్రామంలో హనుమంతపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి ప్రతిష్టాపన జరుపుకోవడం జరిగింది. అప్పుడు తీసిన బోనాలు మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత తీసుకోవడం ఈరోజు అద్భుతంగా జరిగింది. గ్రామ పంచాయతీ ప్రజలందరూ మహిళలు అద్భుతంగా పాల్గొని విజయవంతంగా నిర్వహించినారు. ఇక ముందు అందరం కలిసి ప్రతి సంవత్సరం ఇదే రోజున గ్రామ ప్రజలందరం కలిసి బోనాల పండుగ జరుపుకుందామని నిర్ణయించుకున్నాం. ఆషాఢ మాసంలో భాగంగా ఈరోజు హనుమంతపల్లి గ్రామదేవత అయిన పోచమ్మ గుడిలో బోనాలు ఊరందరూ కలిసి బోనాలు తీయడం జరిగింది. దీనికి ప్రతిగా చిన్న పెద్ద పాపలు అందరూ కలిసి భారీ సంతోషంగా భారీ మెజారిటీతో వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. పిల్ల పాపలు అందరూ సంతోషంగా ఉండాలని, పాడి పంటలు బాగా వండాలని, మన ఊరు సంతోషంగా ఉండాలని దేవుణ్ణి కోరుకోవడం జరుగుతుంది. మండలం హనుమంతపల్లి గ్రామంలో గత 12 సంవత్సరాల క్రితం అంగరంగ వైభవంగా
విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. మరియు అలాగే ఈరోజు 12 సంవత్సరాల నెలల పుష్కర కాలంగా ఈరోజు అమ్మవారిని గ్రామదేవత అయిన పోచమ్మ తల్లిని అంగరంగ వైభవంగా అలంకరించి ఈరోజు గ్రామం మొత్తం చిన్న పెద్ద కులమతాలకు అతీతంగా ఈరోజు బోనాల పండుగ జరుపుకోవడం జరిగింది. మరియు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇదే మాసంలో బోనాల జాతర జరుపుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కేదన్పల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కోఆర్డినేటర్ దుస్స శివప్రసాద్తో కలిసి WJI మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పార్వతీ సురేష్ కొత్త కమిటీని ప్రకటించారు. నూతన అధ్యక్షులుగా నమస్తే తెలంగాణ రిపోర్టర్ కలవల శంకర్, ప్రధాన కార్యదర్శిగా మేరుగు నారాయణ, కోశాధికారిగా పరిగిపండ్ల రాజు, ఉపాధ్యక్షులు భవిష్యత్ సాయి సృజన్, సలహాదారులు కనుకుంట్ల సుభాష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా ప్రవీణ్, వెంకన్న, సభ్యులు రఘు, సదానందం, రవీందర్, సుదర్శన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. జర్నలిస్టుగా ఐక్యతగా ఉన్నప్పుడే హక్కులను సాధించుకోవచ్చని నూతన కమిటీ సభ్యులు WJI సంఘంలో సభ్యత్వం పొందారని, జర్నలిస్టుల హక్కుల సాధనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అధ్యక్షులు కలవల శంకర్, ప్రధాన కార్యదర్శి మెరుగు నారాయణ, పరికిపండ్ల రాజు, కార్యనిర్వాహక అధ్యక్షులు రామిల్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు భవిష్యత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి ప్రవీణ్, నరెడ్ల వెంకన్న, కోఆర్డినేటర్గా దుస్స శివప్రసాద్, ముఖ్య సలహాదారుగా కనుకుంట్ల సుభాష్ను వీళ్ళ కోఆర్డినేషన్లో రాష్ట్ర జిల్లా నాయకత్వానికి మనం ఏ విధంగా సహాయ సహకారాలు అనేదే ముఖ్యం. ఆ యూనిటీ స్ట్రెంత్ మీ నుండే రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ప్రకటించడానికి వచ్చిన సురేష్ అన్న గారికి, జిల్లా అధ్యక్షులు పర్వ సురేష్ గారికి ధన్యవాదాలు. ఈరోజు కమిటీని ప్రకటించారు. కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన కల్వాల శంకర్ గారిని సన్మానించాల్సిందిగా WJI జిల్లా అధ్యక్షులు పార్వతి సురేష్ గారిని కోరుతా ఉన్నాం. అలాగే అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొదటిసారి మన ఊరికే వచ్చిన అధ్యక్షులు గారికి ఈ సన్మానం మా కొత్త అధ్యక్షుల వారిచే. రాకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, జిల్లా కమిటీ ఆదేశాల మేరకు WJI కేతంపల్లి కమిటీ చేసేటువంటి పనులు, సంక్షేమ పనులే కావచ్చు, సేవా కార్యక్రమాలు, అదేవిధంగా కొన్ని సమాజ శ్రేయస్సు కోసం కొన్ని పనులు చేయాలని చెప్పి మా కోఆర్డినేటర్ గారు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల మేరకు మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మందమరి పట్టణంలోని ఒర్రగడ్డ ప్రభుత్వ పాఠశాలకు బ్లూ డాన్ సంస్థ ఆధ్వర్యంలో 50 డ్యూయల్ డెస్క్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రభుత్వ విద్యా సంస్థల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయని, బ్లూ డాన్ సంస్థ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చూపిన సంఘసేవ దృక్పథం అభినందనీయమని పేర్కొన్నారు. రామకృష్ణపురి యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఠాగూర్ స్టేడియం సమీపంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మున్సిపల్ కమిషనర్ గద్దెరాజు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. కేదన్పల్లి మున్సిపల్ కమిషనర్ గద్దెరాజు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బ్యాగ్స్ అందజేశారు. పట్టణంలో ఎవరు ఆపదలో ఉన్న, ఆర్థిక స్థితిగతులు సరిగా లేని వారిని గుర్తించి సహాయ సహకారాలు అందిస్తున్న యువత స్వచ్ఛంద సంస్థ సభ్యులను ఆయన అభినందించారు. సంస్థ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేష్ మాట్లాడుతూ దాతల సహకారంతో నిరుపేదలకు అండగా నిలుస్తున్నామని, పట్టణంలో నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి చేయూతను ఇవ్వడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. రామకృష్ణపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ కమిషనర్ మన రాజు సార్ గారిని, అదేవిధంగా మా పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేస్తారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా మేము యాక్చువల్గా ఈ పాఠశాలలో చదివే పిల్లలందరూ చాలా పేద విద్యార్థులు ఉంటారు. వారికి కనీస సౌకర్యాలు వాళ్ళ పేరెంట్స్ కొన్ని ట్యూషన్లో ఉంటారు. వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ
అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ కొనలేని ఫ్యూచర్లో ఉంటారు. యాక్చువల్గా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఇయర్ నోట్బుక్స్ కూడా పంపిణీ చేస్తుంది. అదేవిధంగా అంతకుముందు టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ కూడా పంపిణీ చేసింది. కానీ బ్యాగ్స్ మాత్రం ఇవ్వలేకపోయింది. ఆ లేని లోపు నేను యాక్చువల్గా జంగపల్లి మల్లయ్య గారిని కోరడం అయింది. మా పేద విద్యార్థుల కొరకు మీరు కనీసం మా బ్యాగులు ఇస్తే బాగుంటుంది అని మన రాజేష్ గారు ముందుగా స్పందించి మాకు స్వతంత్ర పుస్తకం రామకృష్ణపూర్ ఇంజనీరింగ్ కోసం ఉంది. ఆ సంస్థ ద్వారా మేము మీ పిల్లలకు మేము సహాయం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పి ఈ ప్రోగ్రామ్ని ఇంకా సక్సెస్ చేశారు. ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని తను కూడా సేవ చేయాలని ముందుకు వచ్చి ఒక 3,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం జరిగింది. అంటే చాలా మంది దాదాపు ఒక 15 మంది దాతలు వాళ్ళకి తోచిన సహాయం ఇవ్వడంతో ఈ స్కూల్లో ఒక 40 మంది పిల్లలకు సుమారు ఒక 6,000 రూపాయల ఖర్చుతో ఈరోజు బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని మన కమిషనర్ రాజు సార్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సార్ను ఇక్కడికి ఆహ్వానించడంతో పాటు ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది. సార్ గారు కూడా దానికి స్పందించి వెంటనే ఈ పిల్లలు చదువు కోసం మున్సిపాలిటీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి ఏ సహకారంగా చేస్తా అని చుట్టూ దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తా అని కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథిగా చేసిన కమిషనర్ రాజు సార్ గారిని మాట్లాడుతున్నాం. ఏదైతే మా పరిధిలో ఉందో అది ఇంటర్గ్రేట్ చేస్తాం. ఇంకేదైతే కలెక్టర్ ఫంక్షన్ అవసరం ఉంటుందో కలెక్టర్ దృష్టికి తీసుకొస్తాము. ప్రతి సంవత్సరము ఈ స్కూల్ గవర్నమెంట్ చదువుతున్న పిల్లలకు స్కూల్ బ్యాగ్ పంపిణీ కార్యక్రమం అనేది చాలా మంచి విషయం. చాలామంది అంటే గవర్నమెంట్ స్కూల్ సంబంధించి వేరే పట్టించుకోరు. అయినా కూడా ఏంటంటే ఈ స్వతంత్ర ప్రొటెక్షన్ దగ్గర నుంచి ఏదైతే డిజిటల్ కాప్ ఉంటుందో ఆ డిజిటల్ కాప్ను గుర్తించి దానికి సంబంధించిన వివరాలు చేయడం కావచ్చు, నిజమైన బెనిఫిషరీకి డబ్బులను సక్రమంగా చేసేటట్టు ఎప్పటి నుంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన రాజేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు. అలాగే నా ధన్యవాదాలు. స్కూల్ అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీ నుంచి ఎంతవరకు వీలైతే అంతవరకు మ్యాక్సిమం మేము కూడా కృషి చేస్తున్నాను చెప్పి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో సమ్మక్క సారలమ్మ ఆలయ పూజారులు బొమ్మగోని సత్యగౌడు, కరిగంటి బాపుల ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాలతో నిర్వహించే ర్యాలీలో శివసత్తులు ఆటలు వారు చేసిన విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం ఆలయ పూజారులైన సత్యగౌడు, కరిగంటి బాపు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అమ్మవార్లకు బోనం సమర్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈ ఆషాఢ మాసం సందర్భంగా శివసత్తులు ఆటలు విన్యాసాలతో అమ్మవార్లను ప్రసన్నం చేసుకుంటూ మండలంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పాడి మండలంలో ఆషాఢ బోనాలు ఆషాఢ మాసం బోనాలని మరి పల్లె పల్లెన పోషమ్మలకు కావచ్చు, మైసమ్మలకు కావచ్చు, ఎల్లమ్మలకు కావచ్చు, తల్లి సమ్మక్క సారలమ్మ కావచ్చు, ఈ బోనాల పండుగ అంటే అమ్మవారు సమ్మక్క సారలమ్మది మరి ఉత్సాహాలతో తిర్యాని మండలంలో మరి జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఆ తల్లి కరుణ కటాక్షం తిర్యాని మండలంలో చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి పశువులకు కావచ్చు, పంటలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఆ తల్లి కల్పిస్తుందని కోరుతా ఉన్నాం. ఈ సంగతి మరి ఈ తిర్యాని మండల వాసులందరికీ కూడా వర్తించేలా ఆ తల్లి కరుణ కటాక్షం చూపుద్దని కోరుతా ఉన్నాం. శుభం. సార్ అందరూ వచ్చేటట్టు సమ్మక్క సారక గద్దెలు జనం ప్రజలు క్షేమంగా ఉండాలని ఆషాఢ మాసం బోనాలు చేసుకున్నాం. కరెక్ట్ బాబు తిర్యాని సత్తరండి దేవార సమ్మక్క సారక ఎప్పటికీ ఎల్ల కారం నుంచి చేస్తాను. కాడి పంటలు వండాలని, చల్లగా ఉండాలని, జాతర మంచిగా జరగాలని, ప్రజలందరూ రావాలి, సుఖశాంతులతో ఉండాలి. ప్రపంచ మెకానిక్ దినోత్సవాన్ని మందమరి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మందమరి పాదపర్షణ ప్రాంతంలో మెకానిక్ యూనియన్ సభ్యులందరూ కలిసి జెండా ఎగురవేసి మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమరి యూనియన్ అధ్యక్షుడు చిరుత మల్లేష్ యూనియన్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ వాహనాలు, యంత్రాలు మరియు ఇతర సాంకేతిక పరికరాలను సరిచేయడంలో మరియు నిర్వహించడంలో నైపుణ్యం కలిగిన మెకానికల్ కృషిని ప్రాముఖ్యతను గుర్తిస్తారు. మందమరి మెకానిక్ షాప్ల దగ్గర జెండా ఆవిష్కరణ జరిగింది. దానిలో ప్రెసిడెంట్ మల్లేష్ గారు, జనరల్ వైస్ ప్రెసిడెంట్ బ్రహ్మమిస్త్రి గారు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగ చేసుకొని మెకానికల్ ఐక్యత కాపాడుకోవాలి, మెకానికల్ వర్ధిల్లాలి. జై మెకానిక్ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మందమరి మెకానిక్ అసోసియేషన్స్ వారు ఈ జెండా పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మల్లేషు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు బ్రహ్మమేశ్వరి, జనరల్ సెక్రటరీ భాస్కర్, రాము మరియు క్యాషియర్ శ్రీనివాస్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో జెండా పండుగ విజయవంతంగా జరుపుకోవడం జరిగినది. ఇట్లు మెకానికల ఐక్యత వర్ధిల్లాలి. జై మెకానిక్. సిటీ న్యూస్ ఇంత సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.